హైదరాబాద్ గచ్చిబౌలిలో ప్రమాదం జరిగింది. టీఎన్జీఓ కాలనీలో అపార్ట్మెంట్ నిర్మాణ పనులు జరుగుతుండగా పిల్లర్ గుంతలో సిమెంట్ బెడ్ వేస్తున్న సమయంలో ఒక్కసారిగా మట్టి కూలిపోయింది. ఈ ప్రమాదంలో 3 కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన తోటి కార్మికులు, స్థానికులు వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. స్పాట్ కి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు కేసు ఫైల్ చేసి ఎంక్వైరీ మొదలు పెట్టారు. అదే మనం చూస్తున్నాం స్పాట్ లో మా ప్రతినిధి సుజాత ఉన్నారు. సుజాత, ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది? ఆ గాయపడ్డటువంటి వాళ్ళు ఎలా ఉన్నారని తెలుస్తోంది ప్రజెంట్? ప్రమాదం 4:30 జరిగింది. ప్రమాదం జరిగినటువంటి వాళ్ళ పరిస్థితి నిలకడగా ఉంది అని చెప్తున్నారు. ప్రస్తుతం నేనున్నటువంటి స్పాటే. ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పాలనిపిస్తుంది ఇది చూసిన వెంటనే. ఎవర్రా మీరు ఇంత టాలెంటెడ్గా ఉన్నారు అనేది సినిమాల్లో వింటాము. ఒక్కసారి చూస్తే మీరు విజువల్స్లో ఇది కంప్లీట్గా రోడ్లో సెల్లార్ తవ్వాడు. మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ అంతా మనకు అక్కడ కనిపిస్తుంది పెద్దది. సో వెంటనే సెల్లార్ తవ్వుతున్నటువంటి సమయంలో పాపం వాళ్ళు ఎక్కడో ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు ఇక్కడ కూలి పనులు చేసుకోవడానికి. ఒక్కసారిగా ఈ మట్టంతా వాళ్ళ మీద పడితే లోపల నుంచి వాళ్ళని తీయడానికి కనీసం 20 నిమిషాలు పట్టింది. ఇంకొక పక్కన బిల్డింగ్ చూడండి ఎంత ప్రమాదకరంగా ఉంది అని అంటే, ఆ చెట్లు మొత్తం ఎలా వచ్చాయో చూడండి. బిల్డింగ్ మీద ఎవరైనా చెట్లు పెడతారు, కానీ ఆ బిల్డింగ్ లోపల నుంచే చెట్లు వచ్చాయి అని అంటే ఎన్ని సంవత్సరాల క్రితం అది నిర్మాణం చేసి ఉంటారో. దానికి పక్కనే సెల్లారు. అనుమతులు ఉన్నాయా లేవా అనేది అధికారులకు తెలియాలి. కేవలం G+2 మాత్రమే అనుమతులు తీసుకున్నారని చెప్తున్నారు. ప్రమాదం జరిగింది కాబట్టి సెల్లార్ కి అనుమతులు లేవు అని చెప్పేసి మొదలు పెట్టారా ఏంటి? ఎందుకంటే ఇప్పుడు మీరు చూపిస్తున్న విజువల్స్ చూస్తూ ఉంటే పాతది ఎప్పుడో ఆగిపోయింది, ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు. నిన్న మొన్న కురిసిన వర్షాలకు అది బాగా తడిసిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవాలా? కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు అని అంటే పక్కనే ఉన్నది పాత బిల్డింగ్ సుమతి. ఇక్కడ మాత్రం వీళ్ళు నిర్మాణం చేసేది కొత్త వేరొక సైట్లో నిర్మాణాలు చేస్తున్నారు. G+2 అనుమతులు ఉన్నాయి, సెల్లార్కి అనుమతులు లేవు అని చెప్తున్నారు. కానీ సెల్లార్ తీస్తుంటే CMC అధికారులు ఏం చేస్తున్నారు అనేది చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ ప్రశ్న. అనుమతులు ఉన్నాయా లేవా అనేది క్లారిటీ ఇవ్వాల్సింది మాత్రము CMC అధికారులు. ఇక్కడ మీరు వాల్ వైపు చూస్తే కంప్లీట్గా మనకు కనిపిస్తుంది ఎంత పెద్దగా మట్టి ఉంది అంటే. చుట్టూ కనీసం ప్రికాషన్స్ తీసుకోకుండా వీళ్ళు నిర్మాణాలు చేస్తున్నారు అని అంటే, ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు రావడం ఏంటి అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ ఇంకా ప్రమాదకరంగా ఉంది. ఇంత లోతు సెల్లార్ తీస్తే మరి ఆ సెల్లార్ పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ కి కనీసం పిల్లర్స్, ఒక్కసారి పిల్లర్స్ చూపిస్తాడు కెమెరామెన్. ఎంత చిన్న పిల్లర్స్ వేశారు అంటే గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా సపోర్ట్ వేయాలి, పెద్ద పెద్ద పిల్లర్స్ వేస్తారు. కానీ అక్కడ పిల్లర్స్ చూస్తే మీకు కనీసం చిన్న పిల్లర్స్ వేయడం వల్ల ఎంత స్టెబిలిటీ ఉండదు. ఎన్నో సంవత్సరాల క్రితం కట్టారా లేదంటే మెయింటెనెన్స్ లేక అలా ఉందో తెలియదు. కానీ ఒక్కసారి మీరు మొత్తం విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ ఎలా ఉంది పక్కన ఉన్నటువంటి బిల్డింగ్. అలాంటి ప్రమాదకరంగా ఉన్నటువంటి బిల్డింగ్ పక్కనే ఎలా సెల్లార్ తవ్వుతుంటే అధికారులు కనీసం చూడలేదు. ప్రమాదం జరిగింది కాబట్టి ఇప్పుడు వచ్చి యాక్షన్ తీసుకుంటున్నాము అని చెప్తున్నారు అని అంటే అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది. వర్షాకాలం అసలే ఇలాంటి సెల్లార్స్ అనుమతులు ఉన్న ఇలాంటి నిర్మాణాలు చేసేటప్పుడు అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం.